సినిమా రవితేజ గారి సినిమా చూశానన్నా. రవితేజ అన్న అబ్బా అబ్బా ఏమి కామెడీ అన్న, ఏమి కామెడీ. సినిమా చూస్తున్నాను సేపు ఓర నాయన ఒకటే కామెడీ, పాటల్లో కామెడీ, డాన్సుల్లో కామెడీ, ఫైట్లలో కామెడీ, ఒకటే కామెడీ అంతే. కాబట్టి సినిమాలో ఒక మంచి నీతి ఉంది, మెసేజ్ ఉంది. ఏంటంటే మనకు అందరికి పెళ్లిళ్ళు అవుతూ ఉంటాయి. మనం పెళ్లిళ్ళు అయినా కూడా మన తప్పులు చేస్తూ ఉంటాం. తప్పులంటే ఏంది, పక్క ఊరు పోయినా, పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశానికి పోయినా ఎవరో అవుతాం మనం జమ్ అవుతూ ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం ఇంటికి వస్తాం, తప్పదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జమ్ అయిన దాంతో ఎలా ఇక్కడ మళ్ళీ కాపురం ఎలా చేయాలి, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేదే ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్న సేపు ఏంటంటే ఒకటే కామెడీ, మెసేజ్ మంచి. ఏంది అలాంటి ఎఫ్ఐఆర్లు నాకు తెలిసి పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. అవును, అదే తప్పదు కదా ఇది. అవునండి, పెళ్ళైనోడు పక్క అమ్మాయిని ప్రేమించుకోవడదా? ఊనుందా? అదే పక్క దేశం చూడండి, అభివృద్ధి చెందింది. ఇది కూడా అంతే అంతే. అవును, ఆ సినిమాలో అయింది, నేను కూడా అది చేస్తా. కానీ నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూడా డబ్బులు వేస్తే మేము కూడా చేస్తా అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నాకు చెయ్యాలి వందట. నాకు కూడా పెళ్లి చేసుకోవాలి, ఒక 10 మంది అమ్మాయి చెరగాలని ఉంది. కానీ నా వల్ల కావట్లేదు, డబ్బులు లేవా? ఏంటి ఏమంటే డబ్బులా? ఆ డబ్బులు ఉన్నా మరి పడట్లేదే, ఎంత చేసినా పడట్లేదు. నీ రవితేజ గారు డబ్బులు పక్క దేశం పోయాడు దాంట్లో, నేను అడిపోవాలా డబ్బు లేకుండా? అయ్యా సినిమాల్లో దయచేసి మీకేమైనా ఆస్తులు ఉన్న అంతస్తులు అవి మీకు ఎక్కడవి ఎవరిచ్చారు, మీకు ఎట్టొచ్చినా ఎట్ట సంపాదించిన అది కూడా చూడండి. అర్థం కావట్లేదా? ఒక మాట అన్నా, రవితేజ గారి దగ్గర డబ్బులు కాదన్నా, చెప్పనా? ఆ డబ్బులు ఎక్కడవి? సాంగ్స్ కూడా అబ్బా, సాంగ్స్లో కూడా కామెడీ, డ్యాన్స్, రొమాన్స్. హీరోయిన్ ఉంది, తెల్లగా ఉంది, కాస్త పొట్టుకుంది, పొడుగు ఒక ఉంది, డింపుల్ అయితే ఏదో అనుకుంటా, డింపులా కాబట్టి డింపుల్ అనుకుంటా. రెండో హీరోయిన్ ఉందరా బాబు, తెల్లగా నిగర ఆడిపోతున్నారు సావా. అలాంటి పిల్లలు నాటం చిక్కినట్టే, అలాంటి లవర్ నాటం చిక్కినట్టే. సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఆడియన్స్, కామన్ ఆడియన్స్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయడు. సింపుల్గా హోమ్లీగా ఫ్యామిలీ ఉండే మూవీస్ మాత్రం ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి చూస్తారు. అలాంటి మూవీ అండి ఇది. భర్త మహాశయులకు విజ్ఞప్తి. మన డైరెక్టర్ గారు సాంగ్ స్టేజ్ మీద వైరల్ చేసిన సాంగ్, వన్ ఆఫ్ ద హైలైట్ సాంగ్ మూవీలో. భీమ్స్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్రాపర్గా చేశారు, చాలా బాగుంది సినిమా. అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు అండి, ఇది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సినిమాలో. కెమిస్ట్రీ హీరోయిన్ ఆశికా రంగనాథ్ గారు కావచ్చు, అండ్ డింపుల్ హైత్ గారిది సాంగ్స్, పిక్చరైజేషన్, ప్రొడక్షన్ వైల్స్, టెక్నికల్స్ చాలా బాగున్నాయి. కిషోర్ తిరుమల గారు అంటే మినీ షోలో చూడవచ్చు, మన ఇంతకుముందు శర్వానంద్ గారు చేసిన మూవీ వచ్చి ఇది కానీ సేమ్ ఫ్యామిలీ ప్యాటర్న్ చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. నీట్ డైలాగ్స్, ప్రెజెంటేషన్, ఎగ్జిక్యూషన్, డైరెక్షన్ చాలా బాగుందండి. రవితేజ గారు ఎనర్జీ, కామెడీ టైమింగ్, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ తోటి లాగారు. కిషోర్ తిరుమల గారు రైటింగ్ చాలా బాగా కుదురుతుంది. రొటీన్ సీన్స్ని చాలా ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్ వేలో బాగా క్రియేట్ చేశారు డైరెక్టర్ గారు. అంటే స్క్రీన్ ప్లే బాగాలేదని చెప్పారు, అంటే డ్యూరేషన్ అయితే కొంచెం ల్యాగ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఎంటర్టైన్మెంట్ వేలో మంచి సాంగ్స్లో, బ్యూటిఫుల్ లొకేషన్స్లో, పర్ఫార్మెన్స్తో వెళ్ళిపోతుంది. ఆ ల్యాగ్ ఫీల్ అనేది ఎక్కువ హైలైట్ కాదు. అసలు రవితేజ నా సినిమాలు ఎందుకు ఇస్తున్నా అసలు అర్థమైతే లేదు. సేమ్ రొటీన్, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ చాలా ఇచ్చినాము. అదే ఒక వైఫ్ని చీటి చేసి ఇంకొక అమ్మాయితో తిరుగుతాడు, ఇద్దరు మేనేజ్ చేయలేక వస్తూ ఉంటాడు అటు ఇటు. క్లైమాక్స్లో మళ్ళీ వైఫ్ దగ్గరకు పోతాడు, సేమ్ అదే కాన్ఫ్లిక్ట్. కొత్త ట్రై చేసాను కదా, అలాంటి స్టోరీలు చాలా ఇచ్చినాం కదన్నా. అర్థం కాలేదన్నా, లోకల్ డైరెక్టర్సా? నవ్వుతా అసలు. కామెడీ ఎక్కడ జస్ట్ అక్కడక్కడ కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోయింది కామెడీ. అంటే బలవంతంగా నవ్విద్దామని చూసారు, బట్ అక్కడ సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్, బట్ ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ డెడ్ సినిమా. వీక్ క్లైమాక్స్, సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఆ 2 సాంగ్స్, ఇసబెల్లా సాంగ్ ఒకటి, ఇంకోటి వామోవాయు, ఆ 2 సాంగ్స్ బాగున్నాయి అంతే. ఇక రవితేజ అసలు కొంచెం స్టోరీ సెలెక్షన్ చూసుకోవాలి. అంటే రెగ్యులర్ జానర్ షిఫ్ట్ చేస్తుంది కానీ స్టోరీ మాత్రం షిఫ్ట్ చేస్తలేడు, వాళ్ళు అదే రెగ్యులర్ స్టోరీ ఇస్తుండు. సో నాకైతే అంత అస్సలు పడినా సినిమా, అస్సలు వర్గాలే.
అంటే ఇప్పుడు మనకి నిజానికి కూడా ఒక అబ్బాయి వైఫ్ ఎక్స్ తోటి ఇలాంటి జానర్ లో మనం ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చూసాం. సో ఇందులో ఏం ప్రూవ్ చేయాలనుకున్నారో అది ప్రూవ్ చేయలేకనే ఈ సినిమా అంత అంటే లైక్ అంత నచ్చట్లేదు, జనాల్లోకి వెళ్ళట్లేదు అనుకోవచ్చు. తప్పు చేసిన తర్వాత భార్యకు చెప్తే భార్యను ఎలా ఒప్పిద్దాం అనుకున్నారు. తప్పు చేసిన నేను బై మిస్టేక్ లో సారీ అని చెప్తే ఎలా ఉంటుంది అది రియాక్షన్స్ కోసం చెప్పారు. అది ఒక భార్య అనేది ఒక దేవి, రుద్రమదేవి అన్నట్టు ఎలా ఆగ్రహం ఫీల్ అవుతుందో ఈ సినిమాది. నువ్వేం చెప్పినా తర్వాత ఎంత ముద్దుగా రెస్పాండ్ అయినా, ఎంత బతులైనా, ఏం చేసినా నడవదు అన్నట్టు అది కాన్సెప్ట్. సో ఓవరాల్ గా ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? నేనైతే ఒక 2.5 రేటింగ్ ఇస్తాను. సో భయ్య మూవీ మీకు ఎలా అనిపించింది? ఓకే, నాకైతే పర్లేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది అంతే. అంటే రవితేజకి ఇన్ని రోజుల నుంచి కూడా వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి కదా, అట్లీస్ట్ ఈ సినిమాతోటైనా గెట్ ఆన్ అవుతారు అనుకుంటున్నారా? ఈ సినిమా తోటి గెట్ డౌన్ అవుతాడో చెప్పలేము, ఎందుకంటే పోటీ ఉంది. 5 మూవీస్ ఉన్నాయి కాబట్టి గెట్ డౌన్ అయితే, ఈ సినిమా వేరే టైంలో వచ్చేది ఉంటే గెట్ డౌన్ అయిపోయాడేమో. ఎందుకంటే ఇప్పుడు వచ్చాడు కాబట్టి పండుగ టైం కాబట్టి చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ శంకర్ వరప్రసాద్ సూపర్ హిట్, రాజాసాబ్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్కు ఉన్నారు. సో ఇంకా 2 అనగనగా రాజు, తను కూడా అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలో సాగేటట్టే ఉంది ట్రైలర్ చూస్తుంటే. సో ఇప్పుడు చెప్పలేం, పోటీ ఉంది. నారి నామ కూడా ట్రైలర్ కూడా చాలా అదిరిపోయింది. సో ఏదో చెప్పలేం ఒక పట్టణ. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇది కూడా బాగానే ఉంది, వన్ టైం వాచబుల్. బట్ ఎంతమంది కనెక్ట్ అవుతామో చెప్పలేం. మళ్ళీ పెద్ద కంబ్యాక్ అంటే అది కూడా కాదు. సో ఏం చెప్పలేం. సో అంటే ఇప్పుడు ఈ మూవీలో సాంగ్స్ కానీ స్టోరీ కానీ మీకు ఎలా అనిపించింది? అంటే రొటీన్ గా అనిపించిందా, లేదు అంటే కొంచెం కొత్తగా ట్రై చేశారు అన్నట్టు అనిపించిందా? కామెడీ అయితే కొత్తగా ట్రై చేశారు. ఆ కామెడీ వరకు అయితే కొంచెం ఫన్ వేలో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా, ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా బాగా వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. సో సాంగ్స్ అయితే 3 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి కార్తీక దీపం, అది ఆ సాంగ్ బాగా తీశారు, చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతికి రిలీజ్ అయిన, ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్లలో మీకు నచ్చిన మూవీ ఏంటి? నాకైతే శంకర్ వరప్రసాద్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను చూశాను, అందులో బాస్ ఎనర్జీ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, వే తీసుకెళ్ళిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసుకెళ్ళిన విధానం కానీ చాలా బాగా అనిపించింది. అది అందులో నేను జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా అరే ఎందుకు ఈ సీన్ వచ్చిందని ఫీల్ అవ్వలేదు. చాలా బాగా అనిపించింది నాకు సినిమా, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఈజీ వేలో తీసుకెళ్ళాడు. బాస్ మేనేజర్ చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా అదిపోయాయి అందులో. సో భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అవుట్ ఆఫ్ 5? నా రేటింగ్ వచ్చేసి 2.5. ఎందుకంటే నేను సత్య గారి గురించి బాగా నవ్వుకున్నాను కాబట్టి నేను 2.5 ఇస్తాను దీనికి రేటింగ్. థ్యాంక్ యూ. ఇచ్చింది ఒకటే చెప్తున్నా, ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లుందో సినిమా అట్లా తీసిండు. రవితేజ కెరియర్లో ఇది ఒక మంచిగా ఎంటర్టైన్మెంట్ సినిమా అనొచ్చు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి అర్థం చేసుకునేది పక్క పెట్టే, అంటే వాళ్ళకి తీసుకురావద్దు ఇట్లాంటి సినిమా ఉన్నప్పుడు. నార్మల్గా ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అలాంటి వాళ్ళు చూస్తే కొద్దిగా మెసేజ్ అర్థమవుతుంది. బాగుంది సినిమా. ఎందుకంటే మరి అంత ఘోరంగా డైరెక్టర్ చూపించారు కదన్నా. ఎందుకంటే అంత పైసలు పెట్టి ఖర్చు పెట్టి సినిమా తీస్తారు, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ రావాలని తీస్తారు. ఇక సినిమా ఎక్కడైనా బ్యాడ్గా చూపిస్తారు, థియేటర్లో కూడా వాళ్ళు చూడరు కూడా. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, పబ్లిక్ నచ్చినట్టు కొడుకుంటే కొద్దిగా మిక్స్చర్ జరుగుతుంటుంది. అలాంటి మనం చూసి కూడా మర్చిపోవాలి అంతే. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కథ ఎలా ఉందో, ఇప్పుడు ఎట్లా నడుస్తుందో అలా చూపించింది డైరెక్టర్ గారు. మరి అంత బ్యాడ్ కూడా ఏం లేదు, ఓకే, వన్ టైం వాచ్ చేసుకోవచ్చు. కొద్దిగా డైరెక్టర్ గారు తడబడేది కొద్దిగా, ఇంకేం లేదు. కామెడీ బాగుంది, డ్యాన్స్ బాగుంది రవితేజ గారిది. 2 హీరోయిన్లు మంచిగా ఉన్నది. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఇట్లున్నా కూడా వచ్చే సినిమా కూడా మంచిగా తీస్తారు రవితేజ గారు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఎట్లా చెప్తారు, హీరో కూడా అలా చేస్తారు, ఆయన ఏం తప్పులేదు. ఎందుకంటే స్టోరీ కథ ఎలా ఉందో అట్లా వెళ్ళిపోతారు, అంతేగాని మన చేతిలో ఏముండదు అది. కానీ మనం అలాంటి సినిమాలు కొన్ని చూసి చూడండి మర్చిపోవాలి, అంతేగాని అంత బ్యాడ్గా ఏం లేదు. కానీ ఓకే, వన్ టైం చూసుకోవచ్చు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలలో ఓకే ఎంజాయ్మెంట్ చేసిపోతారు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. మనం పెట్టిన టికెట్కి ఒక టైం పాస్ వచ్చినామో పోయినామో అంతే. ఆయన సినిమా ఇట్టున్న ఫ్లాఫ్ను పట్టించుకోరు రవితేజ. మేము కూడా ఫ్యాన్స్ కూడా ఇట్టున్న ఫ్లాఫ్ను పట్టించుకొని వస్తాం, చూస్తాం, ఎంటర్టైన్మెంట్ చూసి వెళ్ళిపోతాం. ఇలా సినిమా థియేటర్లో చూసినామో బయటికి పోయినామో మర్చిపోతాం అంతే. ప్రతి ఒక్కరు అంతే, అదంతా బయటలో కూడా పెట్టుకోరు. సినిమా చూసినా బయటికి వెళ్ళిపోయినా అది మర్చిపోతారు అంతవరకే. ఒక ఎంటర్టైన్మెంట్ వచ్చినామో ఎంజాయ్ చేసినా పోయినాం అంతవరకే. సినిమా మాత్రం ఓకే. రవాణా నెక్స్ట్ టైం తీసినా కూడా జర మంచిది తీయండి, జర మంచి బ్లాక్ బస్టర్ కొట్టిన ఒక విక్రమార్క, ఒక ఈడియట్, ఒక అమ్మనని తమిళమ్మాయి, ఒక భద్ర, అలాంటి సినిమా కథ తీసుకొని మంచిది తీయండి. నా భర్త మహాశయులకు విజ్ఞప్తి చూసి వస్తున్నానన్న ఇప్పుడే. లిటరల్లీ నేనైతే ఫస్ట్ ఒక ఛాయ్ తాగాలి మీకు వెంటనే చెప్పేసి, అసలు ఈలోపే ఛాయ్ తాగేసి వద్దాం అనుకున్నా, కానీ నాకు గ్యాప్ దొరకలేదు. బట్ ఫైన్, అంత దారుణంగా ఉందన్న సినిమా. నేను చెప్తున్నా మీకు, ఏందన్నా మాకు ఈ టార్చరు అన్న. మీకు రవితేజ అన్న, మీకు మా విజ్ఞప్తి అన్న, మంచి సినిమా తీయండి అన్న, మంచి సినిమాతో రండి అన్న ప్లీజ్. మీరు మళ్ళీ సినిమా తీయండి, నేను మళ్ళీ వస్తాను. నేననే కాదు, సినిమాని ప్రేమించే ప్రతి మనిషి మీ సినిమాకి వస్తాడన్న.
చేసిన రవితేజ ఇలాంటి సినిమాలు తీసి ఇంకా ఫెయిల్యూర్స్ ని కొని తెచ్చుకుంటున్నారు అనుకోవచ్చు. కొని తెచ్చుకుంటున్నారు. అదే చెప్తున్నా మీకు, రవితేజ కెరియర్ స్టార్టింగ్ లో ఎంత కష్టపడ్డారో ప్రైమ్ లోకి వెళ్ళి పీక్ లోకి వెళ్ళి మళ్ళీ కష్టపడడం చూడలేకపోతున్నాం మేము. బేసిక్ గా ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే కష్టపడాలి, ఎందుకు సెట్స్ లోకి వెళ్ళి కష్టపడాలి అంతే తప్ప సినిమా హిట్ కోసం కష్టపడాల్సిన మనిషి కాదు ఆయన. మీరు అన్నట్టు వెంకీ కానివ్వండి, లేకపోతే మన దుబాయ్ సీను కానివ్వండి, విక్రమార్కుడులో కానివ్వండి, ఆ సీరియస్నెస్ క్యారెక్టర్ కానివ్వండి, దాని తర్వాత మిరపకాయ కానివ్వండి, ఇలాంటి మంచి మంచి సినిమాలు, ఈడియట్, వరుసగా బ్యాక్ టు బ్యాక్ పూరి గారితో, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, గుర్తుకొస్తున్నాయి పాటలో మీ యాక్టింగ్, ఎమోషన్స్ ఇన్ని పండించిన మీరు అన్న మొన్న 2022లో మీరు బాస్ పక్కన కనిపించినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అఫ్ కోర్స్ మీరు అందులో లీడ్ రోల్ కాదు, కానీ మీ క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్, మీరు చేసిన యాక్టింగ్, మీరు సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఆ స్టోరీలో, అది మాకు బాగా నచ్చింది. సో ఇలాగా మీరు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలు కొంచెం ముందుకు తీసుకొని వస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓవరాల్ గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ 2 ఇస్తానండి. ఎందుకంటే సినిమా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి, రవితేజ అన్న ఉన్నారు కాబట్టి, హీరోయిన్స్ కూడా కష్టపడ్డారు, పాపం గ్లామరస్ గా ఉన్నారు. ఎలా అనిపించింది సినిమా? ఇదైతే టైం పాస్ సినిమా అన్న. టైం పాస్ అంటే ఇంట్లో పూరి పెట్టుకొని బయట చపాతీ పోతారు కదా పెళ్ళైన తర్వాత అబ్బాయిలు, గోవా టైప్ అట్లా పోతారు కదా, అట్లా ఎంజాయ్ కోసం తిరిగొస్తారు కదా, అది సినిమా. టైం పాస్ కోసం చూడొచ్చు. ఇంట్లో పెళ్ళ ఉన్నాక కూడా అట్లా పక్క పండి అట్లా పోతారు అబ్బాయిలు, అలాంటి వాళ్ళు చూడొచ్చు. ఫుల్ జోక్ ఉంది, కామెడీ ఉన్నది. టైం పాస్ సినిమా అయితే రవితేజది. నాకైతే సినిమా చాలా నచ్చింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి, నేను విజ్ఞప్తి ఏం చేయట్లేదు, ఎందుకంటే ఒక భర్తగా రవితేజ గారు చేశారు కాబట్టి మనకి విజ్ఞప్తి చేసుకునేది ఏం లేదు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే మనం 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి సినిమాకి వస్తున్నాం అంటే నవ్వుకోవడం కోసం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం, ఆ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసే ఫిలిం అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి. కామెడీ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో మీకు నచ్చిన క్యారెక్టర్? నాకు బాగా నచ్చిన క్యారెక్టరైజేషన్ అయితే రవితేజ గారు పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన వింటేజ్ రవితేజ గారిని చూసా, అంటే మనం వింటేజ్ మనం హీరోలు మిస్ అవుతున్నాం అంటున్నారు. సో వింటేజ్ ప్రభాస్ గారు వచ్చారు, వింటేజ్ చిరంజీవి గారు వచ్చారు, వింటేజ్ రవితేజ గారు కూడా వచ్చారు. నాకైతే సినిమా నచ్చింది, నేను ఎంటర్టైన్ అయ్యా, నేను నవ్వుకున్నా. చాలా క్లీన్గా, చాలా సబ్జెక్ట్ చిన్నదైనా సరే చాలా స్క్రీన్ ప్లే అయితే మాయ చేస్తూ కామెడీ చేస్తూ రవితేజ ఎనర్జీకి యాక్టింగ్తో ఎరగదీశారనే చెప్పాలి సినిమాని. చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ వచ్చింది అనుకోవచ్చు. పండగ అసలైన సెలైన సినిమా అన్నమాట ఇది. హీరోయిన్ కావచ్చు వెన్నెల కిషోర్, సునీల్, రవితేజ, సత్య, వీళ్ళు నలుగురు రచ్చ చేసే సినిమాని మొత్తం ఎలాగైతే సీట్లో కూర్చునివ్వకుండా పడి నవ్విలా చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఏంటంటే ఇవాళ మనం చాలా సినిమాలు చూస్తున్నాం, అతిగా టెక్నాలజీ బేస్డ్గా, లైటింగ్ స్కీమ్స్ బేస్డ్గా, అంటే కెమెరా యాంగిల్స్ వాటి మీద వెళ్ళిపోతున్నారు. బట్ కిషోర్ తిరుమల ఏం చేశాడంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దాన్ని బేస్గా తీసుకొని వెళ్ళాడు ఈ సినిమా మొత్తం. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ బేస్గా వెళ్ళాడు. రవితేజ యాక్షన్, రవితేజ ఎనర్జీని క్యాప్చర్ చేస్తూ మంచి కామిక్ సీక్వెన్సెస్ ప్లాన్ చేశాడు. అంటే ఇది ఇద్దరు హీరోలు, ఒక హీరో. ఆయన చెప్పాడు ఒంటిట్లో ఇల్లాలు, ఒంటిట్లో ప్రియురాలు కాదు, అలాంటి సినిమా కాదని చెప్పినా కూడా అవే ఫ్లేవర్. బట్ తను ట్రీట్మెంట్స్ డిఫరెంట్గా చేసుకున్నాడు, తన కామెడీ బ్లాక్స్ వేరేగా పెట్టుకున్నాడు. అలాగే సత్యాని బాగా బ్రహ్మాండంగా యూజ్ చేశాడు. సత్య అతని ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది, కామెడీ టైమింగ్ బాగుంటుంది, అతని బ్రహ్మాండంగా యూజ్ చేశాడు. అశ్విక రంగనాథన్లో అంటే అంతకుముందు మనం చూసాం గ్లామరంగా, ఇంత చాలా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా చూపించాడు. డింపుల్ హైత్ కూడా చాలా అందంగా ఉంది. అండ్ అంటే ఇప్పుడు చెడు అనేది ఏంటో చూపిస్తేనే కదా మనం మంచి అనేది ఏంటో చెప్పగలం. అంటే అందుకని ఫస్ట్ ఒక మిస్టేక్ అంటే ఎవరు మిస్టేక్ చేయకండి అని చెప్తూనే, అంటే ప్రాక్టికల్గా మాట్లాడదాం మనం. ఇవాళ అబ్బాయిలు జెంట్స్ ఎవరు పెళ్ళైన వాళ్ళు ఎవరు తప్పులు చేయట్లేదా? అలా లేదు కదా, సమాజం ఉన్నదే ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లం అని చెప్తూ దాని నుంచి ఆ భర్తలు ఎలా తప్పించుకోవాలి, ఇటువంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు భార్యలు ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది ఒక ప్రాక్టికల్ వేలో చెప్పాడు. మోరల్స్ అందరూ మాట్లాడతారు, ఎవరైనా అందరూ సమాజంలో అందరూ మోరల్గా ఉండగలరా నిజంగా? ఇస్ ఇట్ రియల్లీ పాసిబుల్? ఇట్స్ నాట్. ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఒక కామిక్ వేలో హ్యాండిల్ చేస్తూ ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు.
అన్న మాస్ మహారాజా ఇస్ బ్యాక్ అని ఉన్నా కానీ సినిమా మాత్రం చూడొచ్చునా స్టోరీ పరంగా మాత్రం ఫుల్ అల్లరల్లరిగా మన మాస్ మహారాజా అని ఎలా చూడాలి. ఒకప్పుడు ఈడియట్ వెంకీ సినిమాలో అంటే అల్లరల్లరి ఆ లవ్ స్టోరీ అని చాలా బాగుంది. ఒకటి ఏంటంటే భయ్య మన భార్య మన ఎక్స్ ఒకే ఆఫీస్లో ఉంటే ఎలా ఉంటుందో ఫన్ ఉంటుంది భయ్య, వేరే లెవెల్ ఉంది భయ్య. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా మన రవితేజ అన్న టైమింగ్ అదిరిపోయింది. నా కామెడీ టైమింగ్ అయినా అంటే ఆ స్టైల్ మళ్ళీ నేను చూసి అనిపించింది. కానీ కొంచెం స్టోరీ పరంగా కొంచెం ఇంకా జాగ్రత్త తీసుకుంటే అయిపోవనిపించింది. రొటీన్ స్టోరీ అంతే రొటీన్ స్టోరీ, కానీ పండగ మాత్రం ఎంజాయ్ చేయాలి నవ్వుకోవాలంటే సినిమా కావచ్చు. అండ్ ఇద్దరు హీరోలతో డ్యాన్స్ ఉంటుంది అన్న అబ్బా మన అసలు వామ్మో వాయో అల్లే అంటే ఆ సాంగ్స్ కి ఇద్దరు హీరోయిన్లు మన మాస్ మహారాజా అసలు ఆ బీజేం అదిరిపోయింది. నాకే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటి ఏంటంటే డైరెక్టర్ గారు కొంచెం అంటే స్టోరీని లెంత్ చేయకుండా షార్ట్ కట్లు చేసి అంటే ఇంకా బాగా తీయొచ్చుగా సినిమా అనిపించింది. అదే చూసినట్టు అంటే ఎక్స్పెక్ట్ మనం వేరే లెవెల్లో పెట్టుకున్నాం, అది కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. కానీ రవితేజ సినిమాకి మాత్రం అన్నకి ఇది బ్యాక్ సినిమా అంటే ఆయన టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన డ్యాన్స్ ఆ టైమింగ్ మాత్రం అదిరిపోయింది. అన్న ఇంకా జాగ్రత్తగా చూసుకుంటే బాగుండు. సినిమా మాత్రం బాగుందా, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయాలంటే సినిమా కంటే చూడొచ్చు. కానీ స్టోరీ పరంగా మిస్ అయింది. డైరెక్టర్ గారు చూసుకోండి సార్, ఎందుకంటే మా మాస్ మహారాజా నాకు ఎనర్జీ వస్తలేదు. సినిమా బాగుంటే ఎలా ఉంటుంది ఎనర్జీ, ఆ ఎనర్జీ వస్తే మిస్ అయింది. కానీ సినిమా మాత్రం ఓవరాల్ ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో ఫన్ చూసుకోవాలంటే కనుక వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ కామెడీ రొమాంటిక్ ఈ వర్షన్లో డైరెక్టర్ గారు కొత్తగా ప్రజెంటేషన్ చేయాలనుకున్నారు. బెస్ట్గానే తీసాడు సినిమా. కామెడీ ప్రకారంగా సునీల్ గారు కానీ, సత్య గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ అల్టిమేట్ ఫన్ అయితే అందించారు. ఇంకా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన క్యాజువల్ చేసే సబ్జెక్టుల కన్నా ఫ్యామిలీ సబ్జెక్టులు అంటేనే కొద్దిగా ఇంపార్టెన్స్ ఇవ్వడు. బట్ ఈ జోనల్ అయితే కనుక ఫుల్ ఫ్లెక్స్ ఎఫెక్ట్ పెట్టాడని చెప్పొచ్చు. పిల్లలు వచ్చారండి థియేటర్ కి, వాళ్ళు చూసి ఏం నేర్చుకుంటారు? ఇట్లాంటివి చూసి చేసిందంతా ఏదో ఒకటి చెప్పేసి లాస్ట్ లో ఒక లైన్ చెప్పేస్తే సరిపోతుందా? పిల్లలకి అర్థమవుతుందా? సినిమా అంతా ఎలాంటి ఫన్ కామెడీ, సత్యగట్ కామెడీ టైమింగ్ ఒక్కటే బాగుంది సినిమా మొత్తంలో. ఆయన వచ్చిన ప్రతిసారి సీన్స్ బాగా అనిపించాయి, కామెడీ చాలా బాగుంది, ఆయన ఒక్కరితే బాగుంది. డైరెక్టర్ అసలు స్క్రిప్టే బాగాలేదండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? ద ఫ్యాక్ట్ దట్ మన సొసైటీలో ఇట్లాంటివి వస్తున్నాయి అండ్ జనాలు వీలలేస్తున్నారండి. ఇట్లాంటి బ్యాడ్ కామెంట్స్ ఏమొచ్చినా కానీ చీటింగ్ మీద రిలేటెడ్ ఏమైనా సపోర్టింగ్ వస్తే సో సాడ్. పక్కల్ని చూస్తుంటే వాళ్ళు చప్పట్లు కొట్టి విజిల్స్ వేస్తుంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు? ఓకే దిస్ ఇస్ నైస్, ఇట్ ఈస్ ఓకే, ఇట్లా చేయొచ్చు. ఎవరు చూడకపోవడమే బెటర్ అనిపిస్తుంది సినిమా చిన్నపిల్లలు. ఎందుకు అసలు అవసరం లేదండి ఇట్లాంటివి, ఎందుకు వస్తున్నాయి అర్థం కావట్లే. ఎందుకు టీఎఫ్ఐ ఇంకా తగ్గిపోతుంది ఇట్లాంటివి వస్తుంటే మనకి టీఎఫ్ఐకి అంతే కదండి. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రవితేజ గారు ఇలాంటిది సెలెక్ట్ చేసుకుంటారని, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెరీ వెరీ సాడ్ అండ్ డిసప్పాయింటింగ్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వల్గర్ గురించి కాదండి, చీటింగ్ ని జస్టిఫై చేసి గ్లోరిఫై చేసి అంటే ఇట్స్ ఓకే అనేది చెప్తుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చిన్న చిన్న పిల్లలు చూస్తున్నారు, ఫ్యామిలీస్తో వచ్చారు, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? అంటే చిన్నపిల్లలకి కాదు బయట సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది ఈలలేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అట్లాంటి వాటికి. అంటే ఏం నేర్చుకుంటుంది, ఎక్కడికి వెళ్తుంది? అంటే టీఎఫ్ఐ ఇట్లాంటివి ఇవ్వకూడదు కదా. సో టీఎఫ్ఐ తగ్గినట్టే నాకు అనిపిస్తుంది. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.